చేస్తారు, శుభ్రం చేస్తూ ఉంటారు, కానీ అవి వాడరు. అవి భద్రం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు మరి నాకు ఇప్పటికైతే తెలియదు, ఇప్పుడు ఎవరిని అడగలేదు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇటువంటివి భద్రపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను స్కూల్లో చదువుతున్న టైంలో అమ్మాయి అబ్బాయికి చాక్లెట్ ఇచ్చింది అనుకోండి, డైరీ మిల్క్ చాక్లెట్ అని ఒక మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి, మా క్లాస్మేట్ చాక్లెట్ ఇచ్చింది, డైరీ మిల్క్ చాక్లెట్. ఆ డైరీ మిల్క్ చాక్లెట్ యొక్క ర్యాపర్ ఉంటుంది కదా, దాన్ని భద్రంగా దాచుకునేవాడు. సో ఇలాగా చాలామంది రకరకాలైనటువంటి విలువలేని వాటిని భద్రపరుచుకుంటూ ఉంటారు. ఇంకో విషయం తెలియజేస్తున్నాను, మీరు తప్పుగా అనుకోకండి. నేను 9th క్లాస్ చదువుతున్న టైంలో సానియా మీర్జా అని మీకు ఎంతమందికి తెలుసు? సానియా మీర్జా టెన్నిస్ ప్లేయర్. సానియా మీర్జా అనే ఆవిడ యొక్క గేమ్స్ ఆడే యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. అప్పటికి సోషల్ మీడియా కూడా అంత లేదు. 9th క్లాస్, నేను 9th క్లాస్ అంటే సుమారు 2004 2003 అనుకుంటా. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఏం చేసేవారంటే, మా సీనియర్స్ అంటే 10th క్లాసు అన్నయ్యలు ఏం చేసేవారంటే, ఆ సానియా మీర్జా గారి యొక్క పేపర్లు వేసిన ఫొటోస్ కట్ చేసుకుని ఒక బుక్ మెయింటైన్ చేసి దాంట్లో భద్రపరుచుకునేవారు. సో చాలామంది సినిమా వాళ్ళని భద్రపరుచుకుంటూ ఉంటారు, కొంతమంది హీరోయిన్స్ని భద్రపరుచుకుంటూ ఉంటారు. ఇలాగ రకరకాలైన వాటిని భద్రపరుచుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అని మనం ఏం చేయాలంటే, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయము. దాన్ని ఏం చేసుకోమంటున్నాడు? అన్నిటికంటే భద్రముగా కాపాడుకోమంటున్నాడు. అసలు హృదయం అంటే ఏంటి అండి మనం చూసుకున్నాం. ఇప్పుడు అసలు ఎందుకు భద్రపరుచుకోవాలి? దాంతో మనకేం ప్రాబ్లం వచ్చింది? హృదయంతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది మన హృదయమే. మన హృదయం ఇంకో మనకి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉంటుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఎందుకు మోసకరమైనది? ఎందుకు వ్యాధి గలది? ఏమైంది హృదయానికి? అసలు హృదయానికి మనకున్న ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు దాన్ని భద్రంగా కాపాడుకోమంటాడు? పైగా అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమంటున్నాడు. హృదయం ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఎమోషన్స్ని అది బయటికి తీస్తుంది అనమాట. అంటే మన హృదయంలో ఏదైతే ఉందో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుందని మన దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హృదయం నిండిన దానిని బట్టే మనకి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంటే మన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని బట్టే మన యాక్షన్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మీకు అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఇప్పుడు ప్యారడైజ్లో బిర్యానీ తినాలని ఉంది. అదేంటది? ఒక ఆలోచన పుట్టింది. ప్యారడైజ్లో బిర్యానీ తినాలి, జస్ట్ ఒక ఆలోచన వచ్చింది. అది నాకు ఎలా అవుతుంది అంటే, నేను బిర్యానీ తినాలని ఒక రిపిటేషన్ చేసుకున్నాను అనుకుంటే నా మైండ్లో, అది ఏమవుతుంది? ఫీలింగ్లోకి వెళ్తుంది. అంటే ఆగైనా నేను తినాలి, అది క్రావింగ్, గ్రీడీలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను? ఎలాగైనా సరే మీరు అందరు కళ్ళు గొప్పి సడన్గా ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఏం చేస్తాను? ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిని వచ్చేసి ఇప్పుడే జస్ట్ ఇలా బయటికి వెళ్ళి వచ్చి ఎవరన్నా కలవటానికి అని చెప్తాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమైంది? ఫీలింగ్గా మారింది. ఆ ఫీలింగ్ ఏమైంది? యాక్షన్ అయిందంటే బిహేవియర్ లాగా అయిపోయింది. అంటే మన ఆలోచన మన జీవితాన్ని నడిపిస్తుందంటానికి ఉదాహరణ చెప్పాను. ఖచ్చితంగా అది వాస్తవం. దేవుని వాక్యం మనకి క్లియర్గా మనకి తెలియజేసింది. సో మన ఆలోచనే మన జీవితాన్ని తెలియజేస్తుంది. ఇదే వాక్యం మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే ఏమంటుందంటే, బీ కేర్ఫుల్ హౌ యూ థింక్, యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్ అని ఉంటుంది. సో మన లైఫ్ అంటే మన జీవితం ఏమవుతుందంటే మన ఆలోచన విధంగానే నడుచుకుంటుంది, కార్యరూపం దాల్చుకుంటుంది అనమాట. అందుకే హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమన్నాడు. చూడండి, నాకు విషయాన్ని చెప్తున్నాను. చూడండి, సృష్టిలో దేవుడు సకల జల జీవరాశుల్ని చేశాడు, జంతువుల్ని చేశాడు, అలాగే మానవుల్ని చేశాడు. సో జంతువులకి జీవరాశులకి మనకున్న తేడా ఏంటి? ఎవరైనా చెప్తారా? సో జంతువులకి మనకున్న తేడా ఏంటంటే, వాటికి దేవుడు ప్రోగ్రామింగ్ చేశాడు. అంటే వారి స్వభావం ఎలా ఉండాలి. ఒక కుక్క ఉంది అనుకోండి, దాని స్వభావం ఇది, అది ఇలాగే తినాలి, ఇలాగే ఆలోచించాలి, ఇలాగే వెళ్ళాలి. అలాగే ఒక పాముని తీసుకోండి, అలాగే ఒక ఏనుగుని తీసుకోండి, ఒక పిల్లిని తీసుకోండి, ఒక బల్లిని తీసుకోండి. ఎన్ని తీసుకున్నా వారి యొక్క ఒక జంతువులు ఎలాగ ఉండాలో, ఎలా నివసించాలో, ఎలా తినాలి, ఎలా ఆహారం సంపాదించుకోవాలి అనేది ప్రోగ్రామింగ్ చేశాడు. ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. కానీ మనిషికి వచ్చేసరికి మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఏమిచ్చాడండి? ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే ఏదైనా చేయొచ్చానా? ఫ్రీ విల్ ఇచ్చాడని మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చాను ఈ భూలోకంలో? కాదు. అయితే మరి పౌలు గారు ఒక మాట అంటారు, ఏమంటారంటే, అన్నిటి అన్నో చేయటానికి నాకు స్వతంత్రం ఉంది, కానీ నాకు అన్నీ చేయదగినవి కావంటాడు. అంటే మనకు స్వేచ్ఛనిచ్చాడంటే అన్నీ చేయొచ్చాను కాదు, అక్కడ మనం మంచినే ఎన్నుకుంటామని మనం నమ్మకుంది. దేవుడు ఆ స్వేచ్ఛనిస్తే మనిషి ఏం చేశాడంటే శరీర కోరికలకి తన హృదయాన్ని ఇచ్చి ఏం చేశాడో తెలుసా? సాతాని కోరికలను తన హృదయంలో నింపుకున్నాడు. అందుకే మనిషి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుచుకున్నాడు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనిషి ఎటువంటి కోరికలకు లోనైపోయి తన హృదయంలో
తన హృదయంలో ఎటువంటి పాపమైన ఆలోచనలు దాచుకున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం. చూడండి, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ ఏం చేశాడంటే మనిషి దేవుడిచ్చిన స్వేచ్ఛను ఏం చేశాడు? మిస్యూజ్ చేశాడంటే దుర్వినియోగపరుచుకుని ఈ లోక సంబంధమైన సాతాన కోరికలతో హృదయాన్ని నింపుకున్నాడు. కాబట్టి హృదయం పాడైపోయింది. మంచి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారండి? ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కలిగి ఉంటారు. అదే చెడు హృదయం కలిగిన వాళ్ళు చెప్పక్కర్లేదు, ఎదుటివారిని ఇప్పుడు ఇబ్బంది పెడదామని అలాగే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దేవుడు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు. ఎందుకనంటే మన జీవితాన్ని నిర్ణయించేది మన హృదయంలో ఏదైతే ఉందో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది, అదే మన ప్రవక్తల్లో చూపిస్తుంది. కాబట్టి హృదయంలో జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. ఇంకా మనం దేవుని వాక్యంలోకి వెళ్తే కనుక రోమపత్రిక 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమపత్రిక, ఈ ఆలోచనలన్నీ మన హృదయంలో నింపుకున్నాం కదా, ఈ సాతానికి సంబంధించిన లోక సంబంధమైన ఆలోచనలన్నీ, ఈ ఆలోచనలన్నీ అంట మన మీద ప్రభుత్వం చేస్తున్నాయంట. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం కింద ఉంటామో, దేవుని కృప కింద మనం ఉంటామో, దేవుని అడుగుజాడలో మనం నడుస్తామో, మన మీద పాపము ప్రభుత్వం చేయదంట. పాపము ప్రభుత్వం చేయదు. మనం ఎన్ని ఆలోచనలు మన హృదయంలో నింపుకుంటే మన మీద ఏది ప్రభుత్వం చేస్తుందండి? పాపం ప్రభుత్వం చేస్తుంది. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఈరోజు మన హృదయాన్ని ఏలుతుంది ఎవరు? మన హృదయాన్ని రూల్ చేస్తుంది ఎవరు? మన హృదయాన్ని రన్ చేస్తుంది ఎవరు? మన జీవితాన్ని రన్ చేస్తుంది ఏంటి? దేవుని వాక్యమా, సాతాను యొక్క క్రియలా, సాతాను యొక్క ఆలోచనలా? ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు మన మీద ప్రభుత్వం చేస్తుంది ఎవరు? మన మాస్టర్ ఎవరండి? మన మాస్టర్ ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆయన మన మాస్టర్ అవ్వాలి, ఆయన మన బాస్ అవ్వాలి. కానీ ఈరోజు మనకు బాస్ అవుతుంది ఏంటి? హృదయంలో ఉన్న చెడు కోరికలను బట్టి, సాతాను క్రియలను బట్టి మన బాస్ ఎవడంట? సాతాను రూల్ చేస్తాడు మన హృదయాన్ని. అందుకే మనం ఇంకా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో అనేకమైన చెడు కార్యాలతో నిండిపోయి మన హృదయము దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉంటుంది. అందుకే హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని చెప్తున్నాడండి. ఇంకా మనం దేవుని వాక్యం చూస్తే కనుక మనం మాటలను బట్టి కూడా ఇంకో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మనకి సాధారణంగా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయండి. అందరికీ ఏమైనా ఐడియా ఉందా? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే సెన్సెస్ మాట. మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో, ఏదైతే మాట్లాడతామో దాన్ని కాన్షియస్ మైండ్ అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మనం పడుకున్న తర్వాత కూడా కళ్ళు వస్తున్నాయి. ఎవరికన్నా పడుకున్న తర్వాత కళ్ళు వస్తూ ఉంటాయి అంటారు కదా. సబ్ కాన్షియస్ మైండ్కి రెస్ట్ ఉండదు, అది కళలో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి, సబ్ కాన్షియస్ మైండ్కి వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏది వింటున్నావో, ఏది పలుకుతున్నావో అది మంచా చెడా అనేది తీసుకోదు. మరి ఏం చేస్తుంది? అది స్టోర్ చేసుకుంటుంది. నీ మైండ్ ఏంటి అనుకుంటున్నారు? స్టోరేజ్. అది నువ్వు ఏదైతే మాట్లాడతావో, నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే వింటావో అదంతా నీ మైండ్లో స్టోర్ అవుతుంది. అది ఏదైతే స్టోర్ అయిందో అదే నీ క్రియల్లో కనపడుతుంది. ఇదే రీసైక్లింగ్ ప్రాసెస్ అన్నమాట. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. నీ సెన్సెస్ ఏదైతే తీసుకుంటున్నాయో ఇన్పుట్, అదే నీ అవుట్పుట్, అదే నీ జీవితం చూపిస్తుందన్నమాట. అందుకే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. ఎలా కాపాడుకోవాలి అసలు? మన హృదయం ఎలా కాపాడుకోవాలి? మన మాటలు బట్టి కూడా మన హృదయం చెడిపోతుంది. కాబట్టి అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, 13వ అధ్యాయం 2వ వచనంలో సామెతల గ్రంథం అంటాడు, మంచి మాటలు, ఫలభరితమైన మాటలు పలకమంటాడు. ఎవరైతే ఫలభరితమైన మాటలు పలుకుతారో వాళ్ళకి ఏంటంట? బహుమానం ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని సరైన మార్గములో నడిచే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది మనకి. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంటుంది, ఎవరైతే సరిగ్గా మాటలు లేకుండా కేర్లెస్ టాకర్ డిస్ట్రాయ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఎవరైతే సరైన మాటలు మాట్లాడకుండా, దేవుని సంబంధమైన మాటలు మాట్లాడకుండా చెడు మాటలు మనం పలికినప్పుడు అది మన హృదయంలో స్టోర్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మన జీవితానికి మనమే నాశనం చేసుకునే వారం అవుతాం. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈరోజు మన హృదయాలు ఉంది, మన హృదయాన్ని రూల్ చేస్తుంది దేవుని వాక్యమా, సాతాను వాక్యమా? అసలు హృదయం అనేది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ కూడా, ప్లస్ మనకి అది ప్రాణవాయువు లాంటిది అన్నమాట. అంటే సెంటర్ ఆఫ్ థింకింగ్ అంటారు. సో మనం ఎవరైనా ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వాళ్ళు కూడా ఎవరికి అర్థమవుతుంది ఏంటంటే, యూనిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. యూనిక్స్ అనే సబ్జెక్ట్లో ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది.
దాంట్లో ఏమవుతుందంటే మనం ఒక కమాండ్ ఇచ్చామనుకోండి, ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన డేటా అంతా మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. అది మీకు తెలుసో లేదో తెలియదు కానీ అది యూనిక్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కమాండ్ ఏంటంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది కమాండ్. ఆర్ ద కమాండర్. సో నీ మైండ్లో ఉన్న చూడండి, సెంటర్ ఆఫ్ థింకింగ్ ఉన్న చూడండి, అది ఏంటనుకుంటున్నారు, నీ కమాండ్స్ని డిస్ప్లే చేసేది మాట. కమాండర్ సెంటర్ అంటారు దాన్ని. సో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో అది నీ హృదయంలో స్టోర్ అవుతుంది, నీ మనసులో స్టోర్ అవుతుంది. అదే నీ కార్యరూపం దాల్చుకుని నీ జీవితంలో అది విషయంలో కావచ్చు, తర్వాత వినే విషయంలో కావచ్చు, ఏది వింటున్నాము, ఏది మాట్లాడుతున్నాము, ఏది చూస్తున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా మనం హృదయాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఆ శక్తి మనలోనే ఉంది. అందుకే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడని చెప్పాను కదా. పరిశుద్ధాత్మ సహాయంతో మనం నడిస్తే గనక ఖచ్చితంగా మన హృదయం కాపాడబడుతుంది. హృదయం అసలు ఎలా కాపాడుకోవాలి, హృదయం ఎలా కాపాడుకోవాలంటే మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11 వచనం. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 11 వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, తన వాక్యాన్ని అంట హృదయంలో దాచుకుంటున్నట్టు ఏం చేయకుండానంట, నీ ఎదుట నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, స్తోత్రదగిన వాడవు, బోధించుము. ఇంకో చాలా కీర్తనకారుడు ఇంకో వాక్యం ఏమంటాడంటే, నీవు వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకున్నాను, ఏం చేయకుండానంట, పాపము చేయకుండా అని అంటాడు ఇంకో వాక్యంలో. సో మన దేవుని వాక్యం మన హృదయం అంటే మనం ఏం చేయలేమండి, పాపము చేయలేము. ఎందుకంటే దేవుని వాక్యం దేవారాత్రులు ధ్యానించమని అంటాడు. దేవారాత్రులు ఎందుకు ధ్యానించమన్నాడంటే మనలో ఉన్న చెడుగును తొలగించడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తుంది. అంటే మనలో ఉన్న చెడుగుతో ఫైట్ చేస్తుంది. మరి దేవుని వాక్యం మనం ఎంతసేపు చదువుతున్నాం ప్రతిరోజు? కనీసం ఒక 10 అధ్యాయాలను చదువుతున్నామా, ఒక అధ్యాయమైనా? సో దేవుని వాక్యం మన హృదయానికి మన ఆహారం ఇవ్వకుండా మన హృదయంలో ఉన్న చెడుగు ఎలా పోతుంది చెప్పండి? సో మన హృదయములో దేవుని వాక్యం నివసిస్తే గనక, దేవుని వాక్యానికి చోటు ఉంటే గనక మనలో ఉన్న పాపం పోతుంది. తద్వారా మనం ఏం చేయగలుగుతాము, మన హృదయాన్ని కాపాడుకోగలుగుతాము. ఇంకో విషయాన్ని చూద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ మనలో ఉన్న చెడుగుని ఎలాగా మనం ఎదుర్కోవాలి అని ఇక్కడ ఒక వాక్యం తెలియజేస్తుంది చూడండి. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో, అడ్డగించు చదవమ్మా. ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి అన్నాడు. ప్రతి ఆలోచన అన్నాడు, కొన్ని ఆలోచనలు అన్నాడు. అయితే మనకు వచ్చిన ప్రతి ఆలోచన మనం అది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని సంబంధమైనది కాదా, ఇది మంచా కాదని మనం ఎవరి దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు? ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకొస్తే అది ఎవరు అప్రూవ్ చేయాలి? దేవుడు అప్రూవ్ చేయాలి. ఇది సరైన ఆలోచనే అనేది దేవుడు మనకు చెప్తాడు. ప్రార్థనలో మనకు తెలుస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఆలోచన మనం చెరపట్టి ఎక్కడికి తీసుకురావాలి? దేవుని యొద్దకు తీసుకురావాలి. దేవుని యొద్దకు మనం ప్రతి ఆలోచన తీసుకొస్తున్నామా? మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం కదా. మనం కొన్ని ఆలోచనలు అయితే దేవుడి దగ్గర పెడతాం, కొన్ని ఆలోచన మనం సొంతంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ ప్రతి ఆలోచన అంటున్నాడు. సో ప్రతి ఆలోచన మనం ఎప్పుడైతే దేవుని యొద్ద మనం పెట్టామో అది గుడ్ లేకపోతే బ్యాడ్ థాట్ అనేది మనకి దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఏం చేయొచ్చు, మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవచ్చు. ఇంకా 3వ విషయాన్ని చూద్దాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8వ వచనం. 8వ వచనాన్ని చూద్దాం చూడండి. చదవమ్మా. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, వీటి యందు మన మనసు నుంచుకొనడు. చాలమ్మా. వీటి యందు ధ్యానం ఉంచుకోమంటాడు. వేటి యందు ధ్యానించుకోమంటాడు? సత్యమైనవి, రమ్యమైనవి, పవిత్రమైనవి. మరి మనం ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నాం? మన హృదయంలో ఆల్రెడీ చెడు ఆలోచనలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలనేది మనకి దేవుని వాక్యం మనకు సెలవు చేస్తుంది. కనుక మనం ఇటువంటి ఆలోచనలు మనం హృదయంలో నింపుకోవాలంట. వాటి అందు ఇంగ్లీష్లో ఉంటుంది మెడిటేట్ దోస్ థింగ్స్ అని ఉంటుంది. మనం మెడిటేట్ చేయాలి. మరి మనం మెడిటేట్ చేస్తున్నామా? యెహోవా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే మనం మెడిటేట్ అవుతుంది. మనం యెహోవా వాక్యాన్ని మనం ధ్యానించకుండా ఇది ఆదివారం ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి 1 గంట ప్రసంగంలో మనం వాక్యం ధరిస్తే మన హృదయం మారిపోతుంది చెప్పండి?
మన హృదయం భద్రంగా కాపాడబడుతుందా? మనం ఎన్నో విషయాలను మనం భద్రంగా కాపాడుకోవడానికి ఎన్నో విషయాలు తీసుకుంటాం కదా. మన ఇంట్లో వస్తువులు కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, ఎంతో కేర్ తీసుకుంటాం. కానీ మరి ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఉదయం మిగిలిపోయిన వంటలు ఏం చేస్తాం మనం? ఉదయం మిగిలిపోయిన వంటలు ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెడతాం కదా, భద్రంగా పెట్టుకుంటాం సాయంత్రం తిందామని. నువ్వు వంటల విషయంలో నేను అంత కేరుగా, దానికోసం ఫ్రిడ్జ్ కొన్నావు, అంత కేరుగా ఉన్నావు, మరి నీ హృదయం విషయంలో మరి నువ్వు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి చెప్పండి? సో దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్న తప్పులు బయటపడతాయి. దాన్ని సరి చేసుకుని ఇటువంటి ఆలోచనలతో మనం నింపుకుంటే మనం ముందుకు సాగుతామండి. ఇంకా చివరగా చూద్దాం చూడండి. చివరగా మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆత్మానుసారంగా మనం నడుచుకోవటం. ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే మన పరిశుద్ధాత్మ మనకి గైడ్ అయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడ్ అయితే కనుక మనం ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తాము, సన్మానమైన మార్గంలో నడుస్తాము, దేవుని మార్గంలో మనం నడుస్తాము. మన హృదయం కాపాడుకోవలసిన విధంగా మనం ఉంటాము. మన గైడ్ పరిశుద్ధాత్ముడైతే, మన బాస్ పరిశుద్ధాత్ముడైతే మన హృదయం చక్కగా కాపాడబడుతుంది. కనుక శరీర కోరికలతో మన హృదయాన్ని నింపుకుంటే మనము నరకానికి వెళ్తాము. అదేవిధంగా మనము దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటే మనం పరలోకానికి వెళతాము. కనుక మనం ఈ హృదయము ఎవరి చేత నడిపింపబడుతుంది? మన హృదయాన్ని ఎవరు ఏళ్తున్నారు? మన హృదయాన్ని రూల్ చేస్తుంది ఎవరు? మన హృదయంలో నిండిపోయినదంతా ఏంటి? దేవుని వాక్యమా, లేకపోతే లోకానుసారమైన క్రియలా అనేవి మనం పరీక్షించుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలు తెలియజేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ దేవానికి వందనాలు ప్రభువా తండ్రినా. మా హృదయ స్థితి ఎలా ఉంది, మా హృదయంలో ఏవైతే ఉన్నాయో మా హృదయం బట్టి మన జీవితం నడుస్తుందని, మా హృదయం ఎలాగ భద్రంగా కాపాడుకోవాలి మాకు ఈరోజు వాక్యం తెలియజేసి తండ్రి. నేను నిజమే తండ్రి, మా అందరికీ తండ్రి మా హృదయాన్ని ఎలా భద్రంగా కాపాడుకోవాలి ప్రతిరోజు నీ వాక్యంతో తండ్రి మా హృదయాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు సాగే కృపను దయచేయని ప్రభువా తండ్రి. జరగబోయే తండ్రి మెయిన్ వర్తమానంలోను ప్రభువా తండ్రి చివరి వరకు మీరు మాతో నడిపించండి. మీరే సహాయం దయచేయమని మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్.